రైతులకు జిలుగు జనుము విత్తనాల కొరత ఉండదని రైతులకు సరిపడే విత్తనాలు అందించే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంది అన్న పన్యాల శ్రావణ్ కుమార్. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రంలో కాంగ్రెస్ టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల కోడ్ ఉండడం వలన ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా వీటికి టెండర్లు పెట్టనీయలేక ఎన్నికల కోడ్ ఉన్నదని, కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఎటువంటి ప్రొక్యూర్మెంట్ టెండర్లు చేయలేరని, ఇటువంటి ఆటంకాలు ఉండడం వల్ల దాని ప్రొక్యూర్మెంట్ డీలే అయిందని ఎన్నికల కోడ్ అయిపోయిన తర్వాత వ్యవసాయ శాఖ మంత్రి ప్రభుత్వం తరపున వెళ్లి స్పెషల్ పర్మిషన్ తీసుకున్నామని అన్నారు. దీని ప్రొక్యూర్మెంట్ కంటిన్యూగా జరుగుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తరపున సిద్దిపేట జిల్లా రైతులందరికీ విత్తనాలు అందుతాయని అందరికీ హామీ ఇస్తున్నానని, ఏ విత్తనాలు కూడా షార్టేజీ ఉండదని, ఎవరు మాటలు నమ్మొద్దని, ప్రభుత్వం గతంలో కన్నా ఎక్కువ విత్తనాలు సమకూరుస్తుందని పేర్కొన్నారు. దుబ్బాకలో ఇప్పటి వరకు 300 క్వింటాళ్ల రిక్రూట్మెంట్ ఉందని, ఇప్పటి వరకు 110 క్వింటాళ్లు సప్లై అయిందని తెలిపారు. ఖచ్చితంగా రైతులకు ఎంత విత్తనాలు అవసరం ఉంటే అంత విత్తనాలు అందజేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సంజీవరెడ్డి, కిసాన్ సెల్ అధ్యక్షులు రాజిరెడ్డి, డీసీసీ కార్యదర్శి కమలాకర్ తదితరులు పాల్గొన్నారు. గత 3-4 రోజులలో ఈ గ్రీన్ మెన్యూరు ఏదైతే ఉత్తర భారతదేశం నుంచి మనకి సీడ్ కార్పొరేషన్ వాళ్ళు సప్లై చేస్తారో అది ప్రత్యేకంగా కూడా కొంచెం ప్రభుత్వము షార్టేజ్గా ఉన్నది. ఎందుకు షార్టేజ్ వచ్చిందంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దీనికి టెండర్లు పెట్టియలేక వాళ్ళు కోడ్ ఉందని చెప్పి, కోడ్ అమల్లో ఉన్నప్పుడు మీరు ఎటువంటి ప్రొక్యూర్మెంట్ టెండర్లు చేయలేరని చెప్పి ఇటువంటి ఆటంకాలు పెట్టడం వల్ల ఈరోజు దాని ప్రొక్యూర్మెంట్ అనేది కొంచెం డిలే అయిపోయింది. కానీ ఈ కోడ్ మన ఎన్నికలు అయిపోయినాక ఇమ్మీడియట్గా మన వ్యవసాయ శాఖ మంత్రి గారు కానీ, ఇది మన వ్యవసాయ శాఖ సంబంధించిన సెక్రటరీలు కానీ మన ప్రభుత్వం తరఫున పోయేసి స్పెషల్ పర్మిషన్ తీసుకొని దీనికి టెండర్లు మళ్ళీ పిలవడం జరిగింది. దీని ప్రొక్యూర్మెంట్ ఇప్పుడు కంటిన్యూస్గా జరుగుతూ ఉన్నది. కాకపోతే వెనకట్లో ఉన్నట్టు కొంచెం స్పీడ్గా లేదు. అంతేగాని నేను కాంగ్రెస్ పార్టీ తరఫున, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి తరఫున, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి తరఫున దుబ్బాక వాసులకి, మన సిద్దిపేట జిల్లా వాసులందరూ కూడా మళ్ళా పదే నేను హామీ ఇస్తా ఉన్నా, ఏది కూడా మీకు షార్టేజ్ ఉండదు. మీరు ఏదో ఒకటి బట్టి వీళ్ళ వాళ్ళ మాటలు విని మీరేదో పోయి అలా ప్యానిక్ అయ్యే అవసరం లేదు. మీరు ప్రభుత్వం పూర్తిగా ఎట్లయితే గతంలో ఉందో దానికన్నా ఎక్కువ ఈ గ్రీన్ మాన్యూర్ మీకు కేటాయిస్తుంది. కేవలం ఎలక్షన్లు ఉండడం వల్ల కొంచెం డిలే అయింది. 300 క్వింటళ్లు ఇక్కడ మన దుబ్బాకల రిక్వైర్మెంట్, ఆల్రెడీ 110 క్వింటల్ ఇక్కడ సప్లై అయిపోయింది. ఈ నెల ఆఖరి ఇంకా వచ్చే 3-4 రోజులలో కూడా ఖచ్చితంగా కూడా ఎంతైతే రిక్వైర్మెంట్ ఉందో పూర్తిగా రైతులకి ఆ క్వింటల్ ఎంతైతే అవసరం ఉందో ఆ గ్రీన్ మాన్యూర్ కేటాయిస్తాం. సో ఎటువంటి బాధపడే అవసరం లేదు. ఎటువంటి వాళ్ళు వీళ్ళు చెప్పిన మాయ మాటలకు మీరు ఏదో భయపడే అవసరం లేదు. ఖచ్చితంగా కూడా ఈ ప్రభుత్వం రైతులకి మేలే చేస్తుంది, కానీ రైతులకు ఎటువంటి హాని కూడా ఈ ప్రభుత్వం, తెలంగాణ మన కాంగ్రెస్ ప్రభుత్వం కలిగియదు అని చెప్పి నేను హామీ ఇస్తా ఉన్నా. మా దగ్గర కాంగ్రెస్ నాయకులందరూ కూడా, వాళ్ళందరూ కూడా రైతులే కదా. సో వీళ్ళందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఎక్కడెక్కడైతే ఇబ్బందులు ఉన్నదో మీరు అధికారులతో మాట్లాడండి, వాళ్ళకి రైతులకు భరోసా ఇవ్వండి. ఎక్కడెక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో మీరు పోయి మీరు వాళ్ళకి భరోసా ఇవ్వండి రైతులకి. ఖచ్చితంగా కూడా పూర్తిగా ఎంతైతే సప్లై అవసరం ఉందో ఈ గ్రీన్ మనీవర్ది ఖచ్చితంగా కూడా ప్రభుత్వం ప్రతి ఒక్క రైతులకి ఏదో రిక్వైర్మెంట్ ఉందో. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ECL X Road, Hyderabad.
Call to 9100885551 9100885559.